ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. జూబ్లీ హిల్స్ ఏసీపీ నేతృత్వంలో 4 సభ్యులతో టీం ఏర్పాటు చేశారు. ప్రణీత్ రావు వ్యవహారంపై మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. పంజాగుట్ట పోలీసుల అదుపులో ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావు విచారణకు సహకరించడం లేదు. ప్రణీత్ రావు నుంచి పోలీసులు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10 లక్షల సంభాషణల డేటాను ప్రణీత్ రావు తొలగించాడు. ఆయన సెల్ ఫోన్లను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. అందులో ఉన్న డేటా మొత్తాన్ని రీట్రీవ్ చేయడానికి పోలీసులు ట్రై చేస్తున్నారు. గతంలో ప్రణీత్ రావు వాడిన సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్ రావు ఇంట్లో భారీగా అక్రమాస్తుల్ని గుర్తించారు. 2 రోజుల పాటు ఎస్ఐబిలో కీలక ఆధారాలు సేకరించారు పోలీస్ బృందాలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బుల బదిలీలో కీలక పాత్ర పోషించాడు ప్రణీత్. ఒక సామాజిక వర్గానికి చెందిన మొత్తం 30 మందితో కూడిన టీంను ఏర్పాటు చేసుకున్నాడు ప్రణీత్. 50 మంది కీలక వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేసినట్టు తేలింది. డిసెంబర్ 4న రికార్డులను మొత్తాన్ని ప్రణీత్ తొలగించాడు. తెలంగాణలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేశాడు. ప్రణీత్ రావు లిస్టులో రాజకీయ నాయకులు, సీనియర్ పోలీస్ అధికారులు ఉన్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, గత ప్రభుత్వంలో ఎస్ఐబి డిఎస్పీగా పనిచేసినటువంటి ప్రణీత్ రావుని నిన్న సిరిసిల్ల హెడ్ క్వార్టర్లో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రణీత్ రావు కేసు కొంత సెన్సేషన్గా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఫామ్ చేయడం జరిగింది. దీనికి ప్రధాన అధికారిగా జూబ్లీహిల్స్ ఏసీపీని ఐఓ ఆఫీసర్గా నియమిస్తూ 4 సభ్యులతో కూడినటువంటి ఒక ప్రత్యేక బృందంతో ప్రణీత్ రావు కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న సిరిసిల్ల హెడ్ క్వార్టర్లో ప్రణీత్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం అతను ఒక సీక్రెట్ ప్లేస్లో ప్రణీత్ రావుని అటు స్పెషల్ బృందం మాత్రం అతన్ని దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ప్రణీత్ రావుని మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి మొబైల్ని ఇప్పటికే పోలీసులు సీజ్ చేసి వాటన్నిటి కూడా దాంట్లో ఉన్నటువంటి కాల్ డేటా వాటన్నిటికి సంబంధించి దాంట్లో రీట్రైవ్ చేసేందుకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. ఇక మరోవైపు గత ప్రభుత్వంలో చాలామంది రాజకీయ ప్రముఖుల ఫోన్లు, అదేవిధంగా ప్రతిపక్ష నేతల ఫోన్లు, అదేవిధంగా సీనియర్ ఐపీఎస్ అధికారుల ఫోన్లు కూడా ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లు కూడా కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. దాదాపు 10 లక్షల సంభాషణలు ట్యాప్ చేసి వాటి మొత్తం కూడా డిసెంబర్ 4వ తేదీన ధ్వంసం చేసినట్లు కూడా ప్రణీత్ రావుకు సంబంధించి కొన్ని ఎవిడెన్స్ ఇప్పటికే అటు పోలీసులు ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ప్రణీత్ రావుపై అడిషనల్ ఎస్పీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని నిన్న సిరిసిల్ల హెడ్ క్వార్టర్లో ప్రణీత్ రావుని అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ప్రణీత్ రావు సంబంధించిన వివరాలన్నిటి కూడా మీడియా ముందు అటు పోలీసులు పొందుపరిచే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు సాయంత్రం కూడా లీగల్ ప్రాసెస్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఈరోజు నాంపల్లి కోర్టులో ప్రణీత్ రావుని కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ప్రణీత్ రావు మొత్తం కూడా దాదాపు అతను ఒక టీంని ఏర్పాటు చేసి దాదాపు రాజకీయ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులతో పాటు ఐపీఎస్ అధికారులు, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి దాని ఫోన్ ట్యాపింగ్ చేశారు. దాదాపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా చాలా మంది ప్రముఖుల ఫోన్ ట్యాప్ చేసి డబ్బులు మొత్తం కూడా పట్టుబడడానికి కీలక పాత్ర పోషించినట్లు కూడా ప్రస్తుతం ఆధారాలు కొన్ని అధికారులు సేకరించారు. ఇక డిసెంబర్ 4వ తేదీన మొత్తం 42 ఆర్డిస్టులతో పాటు 1100 పేజీల రికార్డులు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఇప్పటికే కొన్ని ఎస్ఐబి అధికారులు ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలన్నింటిపై కూడా ప్రణీత్ రావు దగ్గర నుంచి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. కానీ ప్రణీత్ రావు మాత్రం పోలీసుల విచారణకు సహకరించలేదు. వారి వెనుక ఎవరు చేయించారు, దీని వెనుక అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరన్న దానిపై కూడా పోలీసులు పూర్తిగా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. మొత్తం ఈరోజు సాయంత్రం వరకు కూడా ప్రణీత్ రావుని సాయంత్రం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆయనకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా పూర్తిగా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈరోజు సాయంత్రం వరకు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మొత్తం 50 మంది ఫోన్లు మొత్తం కూడా రాజకీయ ప్రముఖులకు సంబంధించిన ఒక 50 మంది ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఇప్పటికీ కొన్ని ఆధారాలు సేకరించారు. ఒక టీమ్గా ఏర్పడి 30 మంది సభ్యులతో కూడినటువంటి ఒక టీమ్గా ఏర్పడి గత ప్రభుత్వంలో ఎస్ఐబిలో కీలక పాత్ర పోషించి అనేక మంది రాజకీయ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ప్రణీత్ రావుకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా అటు ప్రత్యేక బృందం అధికారులు సేకరించే పనిలో పడ్డారు. ఈరోజు అతన్ని నాంపల్లి కోర్టులో సాయంత్రం వరకు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ప్రణీత్ రావుని మరి మీడియా ముందు ప్రవేశపెడతారా, సాయంత్రం మీడియా ముందు అన్ని వివరాలు వెల్లడిస్తారని మాత్రం మరికాసేపులో దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఏసీపీ ఐఓ ఆఫీసర్గా ఉన్నాడు కాబట్టి, దర్యాప్తు అధికారిగా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా పూర్తిగా గోప్యంగా పోలీసులు ఉంచుతారు. ఎక్కడ
దాచుతున్నారు ఏంటి అనేది పూర్తిగా ఒక సీక్రెట్ ప్లేస్లో అతన్ని విచారిస్తున్నారు. ఈ ప్రణీత్ రావుకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా బయటికి ఎవరు కూడా చెప్పడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సాయంత్రం వరకు అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మాత్రం ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు అతన్ని ప్రొడ్యూస్ చేస్తాము, అతని వివరాలన్నీ కూడా పూర్తిగా వెల్లడిస్తామని మాత్రం మీడియాకు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ప్రణీత్ రావుకు సంబంధించిన దాంట్లో అతను ఒక్కడే ఇన్వాల్వ్మెంట్ ఉందా, అతనికి ఇంకా పై స్థాయి అధికారులు ఎవరైనా సహకరించారా, అయితే డాటాను మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేయాలని ఎవరు ఆదేశాలు జారీ చేశారు, వీరి వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరన్న దానిపై కూడా ప్రస్తుతం అయితే పోలీసులు మాత్రం అన్ని ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అలాగే సునీల్, ముఖ్యంగా ఈ ప్రణీత్ రావు ఎవరిని టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ చేసేవాడు, ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి పాస్ చేసేవాడు, బదులుగా ఏం పొందేవాడు అనే దానిపైన ప్రాథమిక విచారణలో ఏమైనా విషయాలు బయటకు వచ్చాయా? గత ప్రభుత్వంలో ఎస్ఐబిలో అతి కొద్ది కాలంగానే అతను సిఏ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయి అధికారిగా చెలమని కావడం, అదేవిధంగా ఎస్ఐబిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్లో కీలక సభ్యుడిగా డిఎస్పీగా వ్యవహరించినటువంటి ప్రణీత్ రావు కొంతమంది అధికారులు పై స్థాయి ఉన్నటువంటి అధికారులు చెప్తేనే ఇదంతా కూడా తతంగం చేసినట్లు కూడా చెప్తారు. కానీ ఆ అధికారులు ఎవరు ఏంటి, ఆ అధికారులకు మరి ఇంకా పైన ఉన్నటువంటి అధికారులు ఎవరు, రాజకీయ ప్రమేయం ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అన్న దానిపై మాత్రం ప్రస్తుతం అయితే అధికారులు మాత్రం అన్ని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. కానీ ప్రణీత్ రావు మాత్రము పై స్థాయి అధికారుల పేర్లు చెప్పడానికి కొంత నిరాకరిస్తున్నట్లు కూడా సమాచారం తెలిసింది. అయితే డిసెంబర్ 4వ తేదీన ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిన గవర్నమెంట్ ఎన్నికల ఎలక్షన్ రిజల్ట్ రోజు లోపలికి వెళ్ళి ఎస్ఐబి కార్యాలయానికి వెళ్ళి కెమెరాలు మొత్తం కూడా ఆఫ్ చేయించి మొత్తం 42 హార్డ్ డిస్క్లను మరోవైపు కొన్ని 1100 డాక్యుమెంట్స్ కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తారు. కానీ అంత డాటాను మొత్తం కూడా ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అసలు ఆ డాటాలో ఏముంది, ఎవరు చెప్తే ఇదంతా కలిసి చేశారు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, వీటన్నిటికి సంబంధించి దానిపై కూడా ప్రణీత్ రావుకు సంబంధించిన వివరాలు మాత్రం అటు పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. ఒకవేళ అధికారుల పాత్ర ప్రమేయం ఉంటే మాత్రం పై స్థాయి అధికారుల ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.